మనందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు మన రియల్ లైఫ్ బెస్ట్ జోడీస్. లెట్స్ వెల్కమ్ దెం. ఇన్ని రోజుల నుంచి డాన్స్ నేర్చుకోండి అంటే ఈ స్టెప్ నేర్చుకొని వచ్చారా? మాకు ఇది తప్ప మిగతా మంచిదే లేదు. ఐసు గడ్డ మధ్యలో ఐసు దొరికిందే, ఇక కరిగించేయాలి. ఏమండి ఈ చల్లకి నా కాళ్ళు పగిలిపోతున్నాయి, చేతులు పగిలిపోతున్నాయి, పెదాలు పగిలిపోతున్నాయి. నువ్వు పగిలిపోవటం గురించి ఆలోచిస్తున్నావు కానీ ఇక్కడ రగిలిపోవటం గురించి నువ్వు ఆలోచించట్లేదు. ఏమండి ఈ చలికి వేడిగా ఏమన్నా తినాలనిపిస్తుందండి. నేనే వేడిగా ఉన్నానే, నన్ను తినుతానా? ఏదేమైనా డ్రెస్ ఎంత బాగుందిరా బాబు. ఎరుపు షేడ్ అయిపోద్దండి. అది కాదు డ్రెస్ చాలా ఇక్కడ ఎరుపు కూడా షేడ్ అయిపోద్దండి. ఇక్కడ దాకా వచ్చి ఎరుపు అంటే నన్ను ఎరుపు అనుకుంటారు. ఇదంతా కాదండి, ఈ చలిలో ఎవరైనా టీ అమ్మే ఆవిడ ఉంటే బాగుంటుంది. అవును, టీ అమ్మే ఆవిడతో చలిలో ఉంటే ఎంత బాగుంటుందో. మీరెప్పుడు ఏంటండి అయినా జంటలను చూడండి, మీరు ఉన్నారు ఎందుకు? ఒక హగ్ చేసుకోవడాలు రావు, ముద్దులు పెట్టుకోవడాలు రావు, పట్టుకోవడాలు రావు. అవన్నీ నేను చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి నువ్వు రావు, అది కదా భయం. సరే మనమే కాదు ఇంకా చాలా జంటలు ఉన్నాయి, వాళ్ళని పిలుద్దాం. అర్జున్ భయ్యా ఏంటా నసా? తెలుసు కదా అసలే నేను సీరియల్ ఒక ఎపిసోడ్ బయటికి రాను, కనీసం 100-200 ఎపిసోడ్లు అవ్వాలి. మీ సీరియల్ పేరు తగలయ్యా, మిమ్మల్ని వదిలేస్తే సీజన్ మొత్తం చేసేలా ఉన్నారు. హనీమూన్ అంటే నువ్వు కదా లుంగి కట్టాలి, ఆవిడ కట్టింది. పిలిచిన కంగారికి ఆవిడది నేను నాది ఆవిడ వేసుకొని వచ్చాం. ఓకే ఏంటి కొంచెం డల్గా ఉన్నా? నాకు ఇంద్రజా గారి మీద చాలా కోపంగా ఉంది. ఏమైంది? పెళ్లికి పిలిస్తే రాలేదు. ఇంద్రజా గారిని మీరు పిలిచావా? వెడ్డింగ్ కార్డు లో రాశాను దేవతలారా రండి దీవించండి అని. మేము కూడా బయట పోటీ పెట్టాం, దుష్ట శక్తుల దగ్గరకు రానివద్దని, అయినా వచ్చారు, ఏం చేస్తాం? సర్లే మీరే కాదు ఇంకో పేరు కూడా ఉంది. ఈయన ఎక్కడ ఏం చేస్తున్నాడో ఏంటో. ఏమండి మాస్టర్, ఈయన వేసే సాంగ్ ఏమో రణం, ఈయన చేసే రొమాన్స్ ఏమో మరణం. అమ్మో ఏం లేట్ ఏంటి? ఏం జరుగుతుంది అక్కడ? చూస్తావా లేదా మన షేక్ గుడారం షేక్. గుడారం ఏంటండి? గూడ్స్ రైలు కూడా ఊపేస్తారు మీరు బాబు. ఏంటి ఇలా ఉన్నావు? అది కాదండి, మంచు ప్రదేశం కదా, జంతువులు బొట్రా వచ్చి మనల్ని తినేస్తాయేమో అని భయం. ఏం లేదు, సింపుల్ గుడారం లోపల వెళ్ళి ఎంజాయ్ చేయి. అది కాదండి, ఇంత మంచు పడుతుంది. సింపుల్ గుడారం వెళ్ళి ఎంజాయ్ చేయి. సర్లే మీ పరిస్థితి ఏంటి? ఇంకా మీరు కాదు ఇంకొకరు ఉండాలి. పవన్, ఇంతకు మీ ఆవిడ ఎక్కడ? హలో, ఇక్కడ ఉన్నా నేను. ఇదేంటి నువ్వు ఈ గుడారం నుంచి వస్తే మీ ఆవిడ ఆ గుడారం నుంచి వస్తుంది? ఆయన ఎక్కడ ఉన్నాడా నేను వెతుకుతున్నా. ఆవిడ ఎక్కడ నేను ఎదుగుతున్నాను, అందుకే ఈ సెమట్లో రండి, కంటెంట్ ఉంది. వదలడం ఇంకా స్టార్ట్ చేయలేదు. అది కాదు కానీ ఇందాక ఎవరో మాట్లాడుకుంటే విన్నాను, వెడ్డింగ్ కార్డ్ లో దేవతలారా రండి దీవించండి అని రాస్తారు కదా, మరి మన వెడ్డింగ్ కార్డ్ లో ఎందుకు రాలేదండి? నా దేవత నువ్వే కదా. ఆపండి రా, ఏంటి మా హనీమూన్ కూడా మన ఆర్ఆర్లు వచ్చాయిరా. నన్ను కూడా ఏదైనా పొగడచ్చు కదా. ఆయన పొగుడుతున్నారు వేరే వాళ్ళని. వస్తున్నా. నా ప్రాణం నీకు ఇస్తానో లేదో తెలియదు కానీ ప్రాణం ఉన్నంత వరకు నిన్నే ప్రేమిస్తాను. అరే కనీసం మీ పిల్లం మొహమేనా చూసి డైలాగ్ చెప్పు. అది చెప్పట్లేదు. ఆ క్యాంప్ ఫైర్ వేసుకుందాం రండి. నా వైఫ్ గురించి నా ఏం చెప్పకూడదా? ఆలాగా అందరూ చెప్పేసి వెళ్ళిపోయినారు. నా వైఫ్ ఫీల్ అవుతుంది. నేను ఒకటి చెప్తా. ఇది హనీ నా మూన్. దీనికంటే చెప్పకపోతేనే బెటర్ కదా. ఏమన్నా అది అశ్మి కూడా ఉంటే బాగుండేదే. నువ్వు ఇది భోగి మంట అనుకుని పాత వస్తువులు మొత్తాన్ని పిలిచేస్తున్నావు. టచ్ ఫైర్. నాన్న ఈ చలిమంట చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇది ఆగిపోతే నేను తీసుకుని గుడారం వెళ్ళిపోలాను ఉంది.
థ్యాంక్ యూ అండి, మీరు వచ్చి మంచి పని చేశారు, లేకపోతే ఇంత క్లోజ్ అయ్యే వాళ్ళం కాదు. మాది అడవిలో నీది ఏం చేస్తుందిరా? ఇది అడవిలో మీది ఏం చేస్తుంది? హ్యాట్స్ ఆఫ్ కదరా, హ్యాండ్స్ ఆఫ్ రా. మీరు టెర్రరిస్టులు ఎవరు, ఆర్టిస్టులు ఎవరు, ఎవరు పెడతారో కానీ మిమ్మల్ని. ఏ కొంచెం ఎక్కువ బెదిరించరా. ఏంట్రా ఇలా టుషు టుషు బెదిరించాయి. మీరు బెదిరిస్తే ఆయన గుడారంలోకి వెళ్తాడు. మీరు ఒకసారి చెప్పండి, చెప్తా. మాస్టర్ మాస్టర్ వాళ్ళు వెళ్ళిపోయారు, రండి. వాళ్ళు వెళ్ళిపోయారు, నో ప్రాబ్లం. ఏమైందండి? వాళ్ళు వెళ్ళిపోయారండి. మళ్ళీ వస్తారండి, మళ్ళీ వస్తారండి. రారంట వాళ్ళు, రండి. రారా వాళ్ళు? ఏయ్, రారని చెప్పా కదా. నా కోసం వెళ్తుండ్రా. చూశారు కదా, వాళ్ళు ఎప్పుడెప్పుడు గుడారంలోకి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు గుడారంలోనే ఉంటారు. వాళ్ళేమో ఒకరు గుడారంలో ఉంటే ఇంకొకరు ఇంకో గుడారంలో ఉంటారు. మాకు అసలు గుడారమే లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం ఆగండి. ఏమండి ఇలా బయట రండి. ఈ ఆవిడ ఏడు ఉంటే ఏం ఊపుతున్నారు లోపల? అక్కడ లేదా నువ్వు? సో అలా జరిగింది అనమాట ఈ స్కిట్. మరి ఈ స్కిట్ గురించి ఇంద్రజ గారు ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. కానీ నిజంగా ఆది గారు ఉంటే ఇంకెవరిని చూడబుద్ది కదా. ఆయన ఏం చేస్తున్నారు, ఆయన వెంట చుట్టే తిరుగుతుంటాము, కానీ ఆయన ఉండి కూడా మీరు స్కోప్ చేస్తున్నారు. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ క్యూట్ పర్ఫార్మెన్స్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకా చాలా విషయాలు మీ గురించి కనుక్కుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 1 month లీవ్ కావాలి సార్. 1 month లీవా? దేనికమ్మా? పెళ్లి చేసుకుంటున్నాను సార్. ఏం చేస్తుంటాడు అతను? బ్యాంక్ మేనేజర్ సార్. నేను బ్యాంక్ మేనేజర్ కదా. అంటే తను మంచోడు సార్. మాట్లాడండి సార్. ఏంటి బాసు ఇది? ఏదో ఫోన్ వస్తుందా అండి? సార్ అది కాదు సార్, ఒకసారి నా మాట. హలో సార్, ఏమైంది? ₹1,00,00,000 డిపాజిట్ ఫాస్ట్ గా చేస్తేనే ఈ బ్యాంక్ ఉంటది, లేకపోతే బ్యాంక్ మూసేస్తాం అంటున్నారా? సార్ ఇంతకీ మీ పేరు సార్? భగవాన్. పేరులోనే దేవుడు ఉన్నాడయ్యా. కొంచెం అమ్మాయిని దూరంగా పెట్టండి. ఏ? దానికి ముందు కృష్ణుడు ఉన్నాడు. కృష్ణ భగవాన్. అసలుడే గాని మహానుభావుడు. నేను ఒక 60 lakhs డిపాజిట్ చేయను సార్ ఇంకో ఏళ్ళు ఎత్తాలా? ఇలాగా అకౌంట్స్ లో రాసి ఇలా మేనేజర్ అవుతుంది కదా. ఐశ్వర్య నేను చేయొద్దు, ఇంకెవరైనా కాల్ చేయండి. ఇందాకటి నుంచి ఐశ్వర్య ఐశ్వర్య అని అంత ప్రేమగా పిలుస్తున్నారు కదా. అరే మామూలు కదరా, మన పేరులో ఫస్ట్ రెండు అక్షరాలు కలిపితే ఆది ఐశ్వర్య. ఆ ఐ ఐ ఐ. అవుట్ ఆఫ్ ద వరల్డ్ మన్విత. ఈ రోజు నేను ఏటీఎం, నేను ఒక్కనే కాదు ఏటీఎం, మా కృష్ణ భగవాన్ గారు కూడా ఏటీఎం. ఎనీ టైం మాట్లాడుతూనే ఉంటాడు ఏదోటి. నేనా? అవును సార్. నీ గురించి చెప్తున్నాను. సరే అద్దం ఉందనుకుంటా, ముఖం చూసుకుందాం. నీదేమైనా కనిపిస్తుందా? ఏంటి? ముఖం ఇక్కడ కార్డు పెట్టాలి, పిన్ అందట్లేదే. పెద్ద మంది చూడు. ఫస్ట్ నోట్స్ రా, తర్వాత కాయిన్స్. ఓకేనా? 1 రూపీ. కొట్టు. నోటే కాదు ఇది పేపర్. ఇది కాయినా క్యారం బోర్డు స్ట్రైకరా? అది క్లూ వద్దు, ఇది 5 రూపీస్. పహల్గామ్ అనే ఒక అందమైన ప్రదేశం ఉంది, చూడ్డానికి స్వర్గంలా ఉంటుంది. Get ready for operation. It's named as Operation Sindoor. Take
టెల్ ఎవరు మోడీ అన్నాడు. ఆ అమ్మాయి చెప్తుందా, ఐ టోల్డ్ టు మోడీ అని.